చూడాలని చెప్పి సందర్భంగా నేను పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటాను. కడప జిల్లా ఎర్రగుంట్లలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యంగా పోటీ చేసి జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, నారాయణ, హాజీ హజారా, చాంద్, వీరేంద్ర, వీరబ్రహ్మేంద్ర పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము 2014లో మార్చి 14వ తేదీన మా అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన సిద్ధాంతాలతో పెట్టాడో ఆ సిద్ధాంతాల నుంచి ఆ రోజు నుంచి మేము నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాము. తీసుకొని వెళ్తామని కరోనా శుద్ధిగా నేను మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జమ్మలమడుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రోడ్లను చేయమని ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. గ్రాండ్ వచ్చింది చేర్చామంటున్నారు, కానీ కాలేదు. రోడ్లను చేయమని ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. గ్రాండ్ వచ్చింది చేర్చామంటున్నారు, కానీ కాలేదు. మాకు వర్షం వచ్చే లోపల ఆ పనులు జరగాలని, మాకు ప్రతి ఒక్క ఆఫీసరు సహకరించి మా గ్రామానికి న్యాయం చేయాలని, ఈ ఉపాధి హామీది కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా 100 రోజులు పని పెట్టాలి. మేము ఎక్కడ పని లేకపోయినా కూడా మేము పని చూపిస్తామని చెప్పిన ఎండిఓ సార్ గారికి కూడా, సార్ మీరు దయచేసి మా గ్రామానికి